ఓటుకు నోటు దోస్తే సీఎంకు సలహాదారుడు రేవంత్ ప్రాణ స్నేహితుడు వేం నరేందర్ రెడ్డికి కేబినెట్ ర్యాంకుతో సలహాదారు పదవి, మరో ఇద్దరికి అడ్వైజర్లుగా పదవులు. కేబినెట్ ర్యాంకు ఇవ్వడం పైన గతంలో రేవంత్ రెడ్డి కేసు పెట్టిండు. ఇప్పుడు మిత్రుడి కోసము దాసోహం అయిపోయిండు. మనం చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం, దగ్గరి వాళ్లకు పదవులు ఇవ్వడం, గత ప్రభుత్వం చేసిన తప్పులను తప్పుపట్టి ఇప్పుడు తాను అదే తప్పు చేయడము కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మిత్రుడి కోసం ఆనాడు జైలుకు వెళ్ళాడు. అదే మిత్రుడు ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. అందుకోసమేనేమో ఇప్పుడు ఆ మిత్రుడిని అందలమెక్కించాడు. ఆయననే వేం నరేందర్ రెడ్డి. సో ఈ వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు పాలమూరు జిల్లాలో. సో అక్కడ తర్వాత ఆయన ఎమ్మెల్సీని చేయాలనుకున్నారు. ఎప్పుడు 2014 టైంలో ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. ఎమ్మెల్సీ చేయాలనుకుంటే ఈయనను ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం కోసం టీడీపీకి సరిపడా ఓట్లు లేవు. దాంతో ఆ ఓట్లను కొనుక్కోవడం కోసము ఆంగ్లో ఇండియన్ ఇంటికి పోయిండు. సో అక్కడ పోయి ఇక్కడ ఈ స్టోరీ చదివితే కూడా మీకు అర్థమవుతుంది. ప్రభుత్వానికి 3 సలహాదారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీ, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కర వేణుగోపాలరావు నియమించారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లురావుని నియమించారు. అయితే ముఖ్యమంత్రి సలహాదారుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి కారణమైన ఓటుకు నోటు వ్యవహారం జరిగిందే వేం నరేందర్ రెడ్డి కోసం. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఆత్మీయ మిత్రులు. నరేందర్ రెడ్డి గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఆ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్డ్ అయ్యింది. సో దీంతో తన మిత్రుడు మహబూబాబాద్ ఏమో, మేబీ నేను తప్పు చదివిన అనుకుంటా, మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత ఆయన అది ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఆ తర్వాత ఆ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. దీంతో తన మిత్రుడికి ఎమ్మెల్సీ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కొన్ని ఓట్లు తగ్గే పరిస్థితి ఉండడంతో ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా 50 లక్షలు ఉన్నటువంటి బ్యాగుతో రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లారు. అక్కడే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికారు. జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చాక రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరియర్ కీలక మలుపు తిరిగింది. అంతేకాదు చాలా కాలంగా రేవంత్ రెడ్డి రాజకీయ వ్యవహారాలన్నీ వేం నరేందర్ రెడ్డి దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అందుకే వేం నరేందర్ రెడ్డికి కీలకమైనటువంటి సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంకు కల్పించినట్టుగా తెలుస్తోంది. ఇదే క్యాబినెట్ ర్యాంక్ పైన గతంలో రేవంత్ రెడ్డి మామూలుగా నోరేసుకొని మన ప్రభుత్వ సలహాదారుకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏకంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లను సలహాదారులుగా నియమించి వారందరికీ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే పని చేశారు. మొదటి దఫాలోనే 3 సలహాదారులుగా ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా మరొకరిని నియమించి వారికి క్యాబినెట్ హోదాలు కల్పించారు. దీనిపైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదనమాట, మనం చేస్తేనేమో సంసారం, అది అవతలోడు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు. సో ఈ విధంగా మన రేవంత్ రెడ్డి గారి రాజకీయము కొనసాగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈయన కోసము స్టీఫెన్సన్ కొనడానికి పట్టుకొని పోయిండు. పైసల కట్టలు అడ్డంగా దొరికిండు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యిండు. జైల్లో చిప్పకూడు కూడా తిన్నాడు అనమాట రేవంత్ రెడ్డి. అందుకనే ఆయన సీఎం కాగానే ఇప్పుడు అందరినీ తన దోస్తులని ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్నటువంటి ఉదయ్ సింహను తనతో పాటు మొన్న ఎక్కడికి దావోస్కు, లండన్కి ఇక్కడ తీసుకుపోయిండు. ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఓటుకు నోటు కేసులో కూడా ఈ బ్యాగులు మోసుకొచ్చే దాంట్లో ఉదయ్ సింహనే ఉంటాడు. బ్యాగులు మోసుకొచ్చేది పైసలల్లా. సో మరి ఇప్పుడు కూడా మరి బ్యాగులు మోసుకొస్తాను తీసుకుపోయిందా, లేకపోతే ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెడతాను తీసుకుపోయిందా తెలియదు. కానీ మళ్ళీ అదే ఉదయ్ సింహం తీసుకొని దావోసుకోయిండు. దేనికోసం అంటే ఆయన ఆ సీఎం పర్సనల్ ఏదో అన్నాడు స్టాఫ్ అంట. మరి ఎట్లా పర్సనల్ స్టాఫో తెలియదు. ఒక ఓటుకు నోటు నిందితునేమో పట్టుకొని పోయిండు. అసలు ఆ ఓటుకు నోటు జరగడానికి, ఆ కేసు జరగడానికి కారణమైనటువంటి ఇంకొక మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి ఏమో కీలకమైన పదవి ఇచ్చుకొని తన దగ్గర పెట్టుకున్నాడు అనమాట. సో ఈ విధంగా ప్రభుత్వ సలహాదారుగా ఆయన తన ప్రాణ స్నేహితుడిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. మొత్తము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ ఇంకొక విషయం కూడా, ఇదే ఓటుకు నోటు కేసును సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి ఒక లాయర్కి మళ్ళీ ఇదే తెలంగాణ తరపున ఒక పదవి కట్టబెట్టారు. ఆమె అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆమె కాదు, ఏమీ కాదు. సో ఇట్లా రకరకాలుగా ఏదైతే అప్పుడు ఈయనకు ఓటుకు నోటు కేసులో ఎవరెవరైతే ఈయనకు సపోర్ట్ చేసిరో వీళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.